స్టార్ గార్డెన్ లో బీఆర్ఎస్ శ్రేణుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, షాబాద్ మాజీ జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. 2009 నవంబర్ 29న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో ఉద్యమం ఉధృతమై తెలంగాణ సాధించుకోగలిగామని ప్రవీణ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి సక్రమంగా నిర్వర్తించుకోలేకపోతుందని ఎమ్మెల్యే సబిత మండిపడ్డారు. యూరియా సరఫరా సరిగ్గా లేక రైతులంతా రోడ్డెక్కుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. షాబాద్ మండలికి సంబంధించి గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రత్యేకత షాబాద్ వచ్చినట్టు చేసిన కనుక ఖచ్చితంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఎందుకంటే ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉపాధి కల్పించి ఈ ప్రాంతానికి ఒక మహాదశ తీసుకొచ్చిన కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గౌరవ ముఖ్యమంత్రి గతంలో కేసీఆర్ గారితో అదే కేటీఆర్ దాన్ని బేస్ చేసుకుని ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద కంపెనీలన్నీ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక దగ్గరే కాదు, కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలు వ్యవసాయానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, పారిశ్రామిక రంగానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, వ్యవసాయ రంగము బాగా నడవాలని అట్లాగే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ ఎవరు పెట్టడానికి వచ్చినా కూడా భారతదేశంలో అది తెలంగాణలోనే పెట్టాలనే ఆలోచనతో కేటీఆర్ గారు చాలా కృషి చేసి ఎన్నో కంపెనీలని మన రాష్ట్రానికి తీసుకొచ్చిన కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీది గౌరవ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. కానీ ఈ 2 సంవత్సరాలు చూస్తూ ఉంటే వచ్చిన కంపెనీలన్నీ పోయే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి పట్టిపోయలేదు. ఎందుకంటే కొత్తగా కంపెనీ రావడం దేవుడేది, ఉన్నవాళ్ళు పోతా ఉంటే ఎందుకు పోతున్నారని అడిగే దీనికి కూడా ఈ ప్రభుత్వానికి ఉన్న పెద్దలకి సోయలేదు. కానీ గతంకి ఇప్పటికీ ఖచ్చితంగా కంపేర్ చేస్తూ ఉన్నారు. ఈరోజు వ్యవసాయం చూస్తేనే రైతులకి కనీసం యూరియా సరఫరా చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం. అది ఇంత 2 నెలల నుండి యూరియా కోసం రైతులందరూ రోడ్ల మీద వచ్చి, కుటుంబంతో సహా మహిళలు కూడా వచ్చి రోడ్ల మీద వచ్చి గంటలు నిల్చొని బాధపడతా ఉంటే కనీసం రివ్యూ చేద్దాము, పైన కేంద్రం దగ్గర ఒత్తిడి తీసుకొచ్చి రైతులకి ఇద్దామనే సోయి కనీసం ప్రభుత్వం ఉన్న పెద్దలకు ఘోరంగా విఫలమైనా కూడా అనింద బీఆర్ఎస్ పార్టీ చేసే ప్రయత్నం చేస్తున్న తప్పిస్తే రైతులను కాపాడాలి, రైతులకు ఇవ్వాలని, రైతులకు భరోసా కల్పించాలనే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. తెలంగాణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగుల పట్ల చాలా అన్యాయం చేసింది. రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సోనియా గాంధీ గారి బర్త్డే డిసెంబర్ 9 నాడు ఉంది. బాధగా అర్జెంటుగా రిజల్ట్స్ ఇచ్చేయండి, లేకపోతే పూర్తిగా వేల మంది నిరుద్యోగులు సంవత్సరాల తరబడి ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేసి వాళ్ళు అశోక్ నగర్లో, దిల్షుక్ నగర్లో అగ్గిపెట్టె లాంటి ఇళ్లలో ఉంటూ రోజుకు ఒకటే పూట అన్నపూర్ణ క్యాంటీన్లలో అన్నం తింటూ మరి ప్రిపేర్ అయితే ఇలా ఆ ఎగ్జామ్ రద్దు చేసే పరిస్థితి వచ్చింది. హైకోర్టు మొట్టికాయలు వేసినా కూడా నిరంతర ప్రభుత్వానికి ఏ మాత్రం చీమ పెట్టినట్టు సిగ్గు లేకుండా మళ్ళీ మేము డివిజన్ బెంచ్ పోతాం, అదేవిధంగా సుప్రీంకోర్టుకి పోతాం చెప్తున్నారు తప్ప మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తాము అని చెప్పడం లేదు. ఇలా ఇంకొక వార్త కూడా వస్తుంది. నిజంగా మాకు చాలా ఆందోళన కలుగుతుంది. చాలామంది అభ్యర్థులు చెప్తున్నారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మేము ట్రాన్స్ఫర్కే 30 లక్షల రూపాయలు తీసుకుంటాం, ఒక్కొక్క ఉద్యోగానికి కనీసం 3 కోట్ల రూపాయలు ఇస్తే కానీ మీకు ఉద్యోగాలు రావు అని ఈ ఉద్యోగాలను అంగట్లో సరుకులాగా, వ్యాపారంలాగా మార్చడం చాలా బాధ అనిపిస్తుంది. ఇలా ఏ నిరుద్యోగులైతే ఆనాడు బస్సులు వేసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించిందో అదే నిరుద్యోగులకు రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్లో మీకు జాబ్ క్యాలెండర్ ఇప్పిస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఇలా వినాయక నిమజ్జనం దగ్గరికి మేడం చెప్పినట్టుగా వినాయక నిమజ్జనం దగ్గరికి పోయి చేయి ఊపడానికి వస్తుంది, కానీ మరి అశోక్ నగర్కి ఎందుకు వస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు? యూరియా లైన్ల దగ్గరికి ఎందుకు వస్తారు? చచ్చిపోయిన 105 మంది గురుకుల విద్యార్థుల కుటుంబాల దగ్గరికి ఎందుకు వస్తలేడు? విషాహారం తిని హాస్పిటల్ పాలవుతున్న విద్యార్థుల దగ్గరికి ఎందుకు పోతలేడు రేవంత్ రెడ్డి? ఈ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా యువతను నాశనం చేస్తూ ఉన్నది. 12,000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ హైదరాబాదు కేంద్రంగా ఫ్యాక్టరీ 4-5 నెలల నుంచి నడుపుతూ ఉంటే మహారాష్ట్రకు చెందిన పోలీసులు ఇక్కడ నెల రోజులు పాగా వేసి కూలీల రూపంలో పోలీసులు కూలీల మారువేషంలో ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని మరి మహారాష్ట్రకు పంపిస్తే ఈ రాష్ట్ర హోంమంత్రి ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ఈ హోంమంత్రి ఏం చేస్తున్నాడు? 1 లక్ష మంది పోలీసులు ఉన్నారు. సబితా ఇంద్రారెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ జరగలేదు కదా. తెలంగాణలో